హాయ్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ సందరి. ఈరోజు మనం డివిజిబిలిటీ రూల్స్ పైన క్వశ్చన్స్ చేయబోతున్నాం. 3 క్వశ్చన్స్ నీట్గా చేసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 5 క్వశ్చన్స్ వరకు చెప్పా. ఓకే, ఈరోజు ఇంకో 3 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకొని నెక్స్ట్ టాపిక్ పైకి నెక్స్ట్ క్లాస్లో మూవ్ అవుదాం. ఓకే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంది, ఏ క్వశ్చన్ అన్నా చేసే ముందు ఫస్ట్ దాన్ని నీట్గా చదవాలి. చదివిన తర్వాతనే క్వశ్చన్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. బేసిక్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? 5742a 62b is divisible by 9 and b is an even number. Find the sum of values of a. అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఈ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది అండ్ ఏ వాల్యూ బి వాల్యూ ఇవ్వలేదు. బి అనేది ఈవెన్ నెంబర్. ఏ యొక్క వాల్యూస్ పాసిబిలిటీ అయ్యే వాల్యూస్ సమ్ ఎంత అని క్వశ్చన్లో అడిగారు. సో ఫస్ట్ మనకు తెలిసిన కాన్సెప్ట్ 9 డివిజిబుల్ టు రూల్ ఏంది, సమ్ చేస్తే 9తో డివిజిబుల్ కావాలి. సో మనం ఏం చేస్తాం, 4 5 9 7 8 9 6 2 8 8 ప్లస్ ఏ ప్లస్ బి. ఇది మీకు అర్థం కాకపోతే ఒకసారి ఫస్ట్ వీడియో చూడండి, మళ్ళీ అర్థమవుతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఎందుకు 8 ప్లస్ ఏ ప్లస్ బి తీసుకున్నా అని. 5 ప్లస్ 7 12 12 ప్లస్ 4 16 16 ప్లస్ 2 18 18 ప్లస్ 6 24 24 ప్లస్ 2 26. సో మనకు వచ్చేది ఏంది వస్తుంది అంటే 26 ప్లస్ ఏ ప్లస్ బి వస్తుంది. 26 ప్లస్ ఏ ప్లస్ బిని 9తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చే రిమైండర్ అంటే 26ని 9తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. 9 2 18, ఇంకా మిగిలేది 26లో కలిసి 18 తీసేస్తే 8. సో 8 ప్లస్ ఏ, ఇది కూడా రిమైండర్స్ లెక్కనే కన్సిడర్ చేస్తాం. రిమైండర్ తీరం వచ్చినప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్తా, ఓకేనా. సో 9 9 తీసేసుకొని లాస్ట్ మిగిలేది మనకి 8 రిమైండర్ కాబట్టి 8 ప్లస్ ఏ ప్లస్ బి అనేది 9తో డివిజిబుల్ అయితే అప్పుడు ఈ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, బి అనేది ఈవెన్ నెంబర్ అన్నాడు. ఈవెన్ నెంబర్ కాబట్టి బి పాసిబిలిటీ ఈవెన్ నెంబర్ ఏంటిది 0 2 4 6 ఓకే అండ్ 8. ఇది బి యొక్క పాసిబిలిటీస్. సో మనకి సమ్ ఎంత ఉండాలి, ఒకటి ఏ ప్లస్ బి అనేది 9తో డివిజిబుల్ కావాలంటే ఐదర్ 1 కావాలి, లేదంటే నెక్స్ట్ ఎంత కావాలి 10 కావాలి, లేదంటే మళ్ళీ 9 8 అండి. దీనికి 1 9 8 ఇస్తే 19 కావాలి. అంతే, 19 తీసుకోవడానికి రాదు ఎందుకంటే ఏ ప్లస్ బి సమ్ 19 అయితే 9 9 18 అంతే. ఇంకొకటి 10 వాల్యూ తీసుకోవాల్సి వస్తుంది. సో 10 9 ఇది డిజిట్స్ కాబట్టి ఒక్కొక్కటి వాల్యూ తీసుకోవాలి కాబట్టి 19 అనేది పాసిబిలిటీ కాదు. మనకు పాసిబుల్ అయ్యే వాల్యూస్ 1 10 రెండే. సో బి వాల్యూ 0 తీసుకుంటే ఏ వాల్యూ 1 ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ ఈ 1 యొక్క పాసిబిలిటీస్ అయిపోయినాయి అంతే కదా. ఓకే, నెక్స్ట్ సో క్లియర్ ఇది. నెక్స్ట్ బి వాల్యూ 2 తీసుకుంటే ఏ వాల్యూ 8 అవుతుంది. ఓకే, బి వాల్యూ 0 తీసుకుంటే ఏ వాల్యూ 10 అవుతుంది. సో అది పాసిబుల్ కాబట్టి అది తీసుకోలేదు, ఓకేనా. బి వాల్యూ 2 తీసుకుంటే ఏ వాల్యూ 8 అవుతుంది. బి వాల్యూ 4 తీసుకుంటే ఏ వాల్యూ 6 అవుతుంది. బి వాల్యూ 6 తీసుకుంటే ఏ వాల్యూ 4 అవుతుంది. బి వాల్యూ 8 తీసుకుంటే ఏ వాల్యూ 2 అవుతుంది. సో ఏ యొక్క పాసిబుల్ వాల్యూస్ ఇవి. దీన్ని సమ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 21. సో ఇది ఆన్సర్. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చెప్తా, ఓకేనా. సో నీట్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మన కాన్సెప్ట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, క్వశ్చన్ చదవడం, బేసిక్ మెథడ్ వచ్చా రాదా టెస్ట్ చేయడం, దాని తర్వాత షార్ట్కట్కి వెళ్ళాలి.
ఓకే, మ్యాక్స్ అండ్ నెంబర్ సిస్టంలో షార్ట్ కట్స్ అనేది డివిజిబిలిటీ రూల్ పైన ఉంటాయి. సో ఎప్పుడైనా డివిజిబిలిటీ రూల్ని నీట్గా నేర్చుకోండి. ఇది నెక్స్ట్ అన్ని టాపిక్స్లో లింక్ అయి ఉంటాయి, ఒక టాపిక్ ఒకటి లింక్ అయి ఉంటుంది. సో ఆ లింక్ చేంజ్ ఇష్టం వైజ్గానే టాపిక్స్ చెప్తూ ఉంటా. సో ఈ క్వశ్చన్లో ఎక్స్ కామా వై అండ్ జెడ్ ఆర్ 3 పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ such that y minus x is equals to 2, z minus y is equals to 2, then x plus z is divisible by. సో మనకేమన్నారంటే ఎక్స్ వై జెడ్ అనేది పాజిటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9. సో ఇవే కదా ఇంటీజర్స్ అంటే, ఇవే. ఓకే, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్, ఆడ్ నెంబర్స్ తీసుకోవాలా. సో మేబీ 11 కూడా కావచ్చు, 11 కూడా తీసుకోవాలా. ఓకే, 11 13 సో ఆన్. సో ఎప్పుడైతే ఈ వాల్యూస్ మైనస్ చేస్తే 2 వస్తుందో దాన్ని ఆడ్ ఇంటీజర్స్ అవి తీసుకోవాలా. సో మనకేం అడిగారంటే ఎక్స్ ప్లస్ జెడ్ ఇస్ నాట్ డివిజిబుల్ అని అడిగారు. సో మనకిచ్చిన వాల్యూ ఏంది? వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అండ్ జెడ్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే ఇవి రెండు ఈక్వల్, 2కి వాల్యూకి ఈక్వల్ కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చా? వై మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు జెడ్ మైనస్ వై. అప్పుడు ఏమవుతుంది? జెడ్ ఇటుకి వెళ్తే ప్లస్ అవుతుంది, వై ఇటుకి వెళ్తే ప్లస్ అవుతుంది. 2y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ జెడ్. ఇక్కడ మనకి ఇచ్చిన కాన్సెప్ట్లో y అనేది ఆడ్ ఇంటీజర్. సో y అనేది ఆడ్ ఇంటీజర్ అయినప్పుడు y వాల్యూ ఏం పాసిబిలిటీ? 1 3 5 7 9 11 13. అంటే ఇందులో ఇంకొక 2 అనేది మల్టిపుల్ ఉండదు. అంటే ఇక్కడ మనకి 4 ఉంది, 4 అంటే ఇందులో ఇంకో 2 కావాలి. అంటే y అనేది ఇంకో 2 పాసిబుల్ అవుతుందా? కాదు, ఎందుకంటే ఆడ్ అన్నారు కాబట్టి. ఆడ్ డిజిట్స్లో ఆడ్ నెంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే ఇంకో 2 రాదు. సో ఇది వాల్యూ, దిస్ ఇస్ ద ఆన్సర్. నాట్ డివిజిబుల్ బై అన్నాడు కాబట్టి ఏ ఇస్ ద ఆన్సర్. సో 14 అవుతుంది. ఇలా అంటే 2 ఇంటూ 7, 2 7 14 కాబట్టి 2 ఇంటూ 7. ఆల్రెడీ 2 ఉంది, y వాల్యూ 7 పాసిబిలిటీ కదా. సో పాసిబుల్ కాబట్టి సో ఇది పాసిబుల్ కావచ్చు. ఇది 13 2 సో 2 ఇంటూ 13. ఆల్రెడీ ఒక 2 ఉంది కాబట్టి 13 తీసుకోవచ్చు కదా. 13 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 13. ఇది 2 5 5 అనేది కూడా ఆడ్. సో పాసిబిలిటీ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఇందులో ఏదైనా పాసిబుల్ అవుతుంది. మనకు అడిగిన క్వశ్చన్ మాత్రమే చేయాలి, అంతేగాని వాల్యూస్ చేయడానికి ట్రై చేయకూడదు. వాల్యూస్ చేయడానికి ట్రై చేస్తే కాంప్లికేట్ అవుతుంది. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 3 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి వాల్యూస్, ఎగ్జాక్ట్ వాల్యూస్ రావు. అదే నెంబర్స్ ఆల్జీబ్రాలో నేను చెప్తా. ఓకేనా? సో 2 ఈక్వేషన్స్తోని 3 అన్నోన్స్ ఉంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేటివి రావు. ఓకేనా? ఓన్లీ సాటిస్ఫై, ఆప్షన్ని సాటిస్ఫై మాత్రమే చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సేమ్ ఇది కూడా సేమ్ డివిజిబిలిటీ రూల్ పైనే. నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటి మనకు కావాల్సింది? ఫస్ట్ క్వశ్చన్, ఏ 5-digit నెంబర్ ABCDE is made by using 1 2 3 4 5. Its 3 digits ABC is divisible by 4, BCD is divisible by 5 and CDE is divisible by 3. Find the value of A. Each digit is used once. అంటే ఏమన్నారు? 5-digit నెంబర్ ABCD అనేది ఒక నెంబర్ ఉంది, 5-digit నెంబర్. ABCD అనేది ఒక 5-digit నెంబర్. ABCDE D44E. ABCDE అనేది ఒక 5-digit నెంబర్. ఈ 5-digit నెంబర్లో పాసిబుల్ వాల్యూస్ ఏంటి అంటే 1 2 3 4 5. అంటే ఎలా అయినా తీసుకోవచ్చు, ర్యాండమ్గా తీసుకొని ఆ నెంబర్ ఫార్మ్ అయ్యేది ఈ నెంబర్స్తో ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇట్స్ 3-digit ABC అంటే ABC అనేది 4తో డివిజిబుల్ అవుతుందని ఇచ్చాడు. అంటే ABC అనేది 4తో డివిజిబుల్ అవుతుందని ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ BCD అనేది 5తో డివైడ్ అవుతుందని ఇచ్చాడు.
నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇంకో కండిషన్, సిడిఈ అనేది 3తో డివైడ్ అవుతా అని ఇచ్చాడు. నెక్స్ట్ మనకు ఫైనల్గా ఏం అడిగాడు, మన క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో ఫైనల్ అడిగింది కూడా అంతే ఇంపార్టెంట్. ఫైనల్ ఏం అడిగారో దానిపైననే బేస్ చేసుకొని మనం క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేసుకోవాలి ఎప్పుడు, ఓకేనా. సో ఫైనల్ ఏం అడిగాడు, ఏ వాల్యూ అనేది అడిగాడు. సో ఇలా అడిగినప్పుడు సో మనకి ఇక్కడ ఆల్రెడీ తెలిసిందే డి వాల్యూ పాసిబిలిటీ ఏముంటుంది, ఒకటి 0 ఉంటుంది, ఇంకోటి 5 ఉంటుంది. సో ఇక్కడ 5 ఒకటే పాసిబిలిటీ కాబట్టి డి వాల్యూ డి ఈజ్ ఈక్వల్స్ టు 5 కంప్లీటెడ్. సి వాల్యూ ఐదర్ 2 అన్నా 4 అన్నా పాసిబిలిటీ, అంతే కదా. 4తో డివైడ్ అవ్వాలంటే 2తో డివైడ్ చేయాలి, 2తో డివైడ్ అంటే లాస్ట్ డిజిట్ ఏముండాలా, ఈవెన్ ఉండాలా. సో ఈవెన్ ఉండాలి కాబట్టి సి పాసిబిలిటీ ఏంది, 2 ఆర్ 4 అంతే. సో సి ప్లస్ డి ప్లస్ ఈ అనేది 3 ఒక డివిజిబుల్ కావాలి కాబట్టి డి వాల్యూ 5, మన పాసిబుల్ వాల్యూస్ ఏంటిది, సి వాల్యూ 2 తీసుకొని ఒకసారి ట్రై చేసుకోవాలా, 2 తీసుకుంటే 7 అవుతుంది, ఇంక 7 అవుతాయి, మళ్ళీ ఈ వాల్యూ 2 అవుతుంది. సో సికి 2 వాల్యూ పాసిబిలిటీ కాదు. నెక్స్ట్ 4 తీసుకుంటే 4 + 5 9 అవుతుంది, మళ్ళీ ఈ వాల్యూ 3 పాసిబిలిటీ, ఓకే ఇది పాసిబిలిటీ అంటే సి వాల్యూ 4, ఈ వాల్యూ 3, డి వాల్యూ 5. సో మనం మిగిలింది బి వాల్యూ, మనకు 2 మిగిలింది, 3 కూడా అయిపోయింది, మనకు 1 2 2 మిగిలాయి. సో ఇక్కడ 4 వచ్చింది కాబట్టి బి వాల్యూ 1 పెడితే 14 పోదు, సో 2 పెడితే 24 4తో పోతుంది. సో మన మిగిలిన వాల్యూ 1. సో ఏ యొక్క పాసిబిలిటీ వాల్యూ ఏంది 1. సో సొల్యూషన్ దీనికి ఆన్సర్ A1. ఓకే అందరికి అర్థమైంది అనుకుంటా. ఇక్కడ B24 మనకు పాసిబుల్ వాల్యూస్ ఇంకా ఏమేమి ఉన్నాయి, 1 ఉన్నది 2 ఉన్నది. సో ఈ వాల్యూస్ B ప్లస్లో పెట్టుకుంటే ఏ సాటిస్ఫై అయింది అది Bకి తీసుకొని రిమైనింగ్ Aకి తీసుకున్నాం. సో ఇది సింపుల్ సొల్యూషన్, మీకు ఆలోచించడానికి లేదు. ఓకే సో ఇక్కడతో 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ రిమైండర్ థియరం, రిమైండర్ గురించి డిస్కస్ చేస్తాను. నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్, అందరికి అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మళ్ళీ ఇంకో క్లాస్ పెట్టి సపరేట్గా డిస్కస్ చేసుకుందాం. చిన్న చిన్న క్లాసెస్ చేస్తున్నా, నీట్గా చెప్తా, వినండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ, జై హింద్.